ఎవరి పేరు చెబితే పాకిస్తాన్ మొదలుకొని ఇండియా వరకు గజగజలాడుతుందో, ఎవరి రూపాన్ని చూస్తే సామాన్యుడు సైతం నిర్జీవమైపోతారు. ఎవరు వస్తున్నారంటే అడవిలో సింహాలు మొదలుకొని చిరుత పుల్ల వరకు ప్రాణ భయంతో పోతుందో అతడే పాకిస్తాన్ తీవ్రవాది సుల్తాన్. అతని పేరు చెబితే మాఫియా డానుల నుంచి, ఇండియా కింగుల నుంచి అడలెత్తిపోవాలి. అతని రూపాన్ని చూస్తే సామాన్యుడు సైతం నిర్జీవమైపోతాడు. అతని పేరు చెబితే తీవ్రవాదుల గుండెల్లో అగ్ని కణాలు, రౌడీల గుండెల్లో దడలు పుట్టిస్తాడు. అతడే అది నీటిలో పుట్టిన నిప్పు కణం. ఆరదు. అది జనంలోంచి పుట్టుకొచ్చిన జనశక్తి. మారదు. అది ఆకలి కేకలోంచి పుట్టుకొచ్చిన నిప్పు తప్ప ఆగదు. సుల్తాన్. నమస్తే సుల్తాన్ జీ. వజ్రం తెచ్చావా? తీసుకొచ్చాను సుల్తాన్. అచ్చా, బహుత్ అచ్చా. ఎంత కావాలి? దీనికోసం చాలా కష్టపడ్డాను సుల్తాన్. మినిమం ఇది 5 లక్షలైనా ఉంటుంది. మరి మీకోసం తెచ్చాను కాబట్టి 1 లక్ష రూపాయలు ఇవ్వండి సుల్తాన్. 2 లక్షలు తీసుకో. ఏమన్నా? ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? కావాల్సింటే ఇదిగో 2 లక్షలు తీసుకో. సుల్తాన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావురా? అగ్ని వజ్రాన్ని తీసుకొచ్చి మోసం చేస్తావా? నన్ను మోసం చేసేవాడు ఇంకా పుట్టలేదురా. అన్ని మోసం చేస్తే ఎవరు ఇదే గతి, అదో గతిరా. పెంపుడు పులికి ఆహారంగా వేయండి. అప్పుడు కానీ ఈ సుల్తాన్ సంగతి ఏందో ఈ జనాలకు తెలియదురా. తీసుకెళ్ళండి. వీరప్పను పంపించిన సరుకు తెప్పించావా? పంపించారు సుల్తాన్. వెల్డాన్ జగన్, వెల్డాన్. ఈరోజు షిప్పులో సింగపూర్ నుంచి రాబర్ట్ బంగారం బిస్కెట్లు తీసుకొని వస్తున్నాడు. క్షేమంగా మన స్థావరానికి చేర్చు జగన్. సమన్నాలకి వజ్రేస్తామన్నట్టు కదా. వాడు కోరుకున్న వజ్రము బీజంలో ఉంది. వాడు దాన్ని తెప్పించడానికే సరైన మొగాడి కోసం కబురు పంపాడు. అదేంటి సుల్తాన్, వజ్రం తేవడానికి మరొకటి కావాలా? మనకు సామర్థ్యం లేదా? ఒకసారి సలీంని హనుమాన్ వజ్రం కోసం పంపిస్తే వాడు పోలీసులకు దొరికిపోయి మన గుట్టంతా విప్పాడు. అందుకే ఈసారి బయట వాడికి ఈ పని అప్పగిస్తున్నాను. వాడైనా గ్యారెంటీ సాధిస్తాడు నమ్మకం ఏంటి సుల్తాన్? వాడు దీనిపైన సామర్థ్యం కలిగిన వాడు. వాడు ఏమైనా సరే ఈ విషయాల్లో తెగింపు తెగువ 2 కలిగిన వాడు. అన్నట్టు ఎస్పీ గారు ఏం చేద్దాం? వాడు మనకి అడుగడుగున అడ్డు తగులుతున్నాడు. వాడు ఇంకా వాడితో బేరం కుదరలేదా? 1 కోటి రూపాయలు ఇస్తానన్నాను కదా. 10 కాదు 25 ఇచ్చినా
మాట్లాడట్లేడు. ఇన్ని ఆశలు చూపినా మన దారికి రావట్లేదు. ఇదే వాడికి చివరి అవకాశం. ఒక అవకాశం ఇచ్చి చూడండి. అంటే వారం రోజుల్లో కల్లా వాడి శవాన్ని మన వల్లకాట్లో పాతి పెట్టండి. మాటల్లో పడే అదృష్టి మర్చాన్ సుల్తాన్. మన అగర్భ శత్రువు అగ్ని కుమార్ వచ్చాడు. వాడు ఇక్కడ కూడా దాపరించాడా? అవును సుల్తాన్, 3 రోజుల క్రితం ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాడు. వాడు పరమ దుర్మార్గుడు, ఆ తమ్ముడు చంపిన రాక్షసుడు. ఈసారి వదిలిపెట్టే లేదు. వాడు ఇక్కడికి వచ్చాడంటే వాడి చావును వాడే ఎత్తుకుంటా వచ్చినట్టు. వాడు సిస్టర్ కూడా సుల్తాన్. వాడు రెచ్చగొడితే మనకే ప్రమాదం. ప్రమాదాలతో ఆడుకోవటం మనకేమో కొత్త కాదు. వాడు లేక ఇన్ని రోజులు మనం చంపగా ఉంది. సరైన శత్రువు కోసమే ఇప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉన్నాము. వాడు వచ్చాడంటే వాడి చావును వాడే వెతుక్కుంటూ వచ్చినట్టు. నిప్పుతో చెల్లకట్టను సుల్తాన్. మన దారి కట్టేస్తే అప్పుడు చూసుకుందాం. వాడు తప్పనిసరిగా మనతోటి వస్తాడు. అమ్మాయి కబురు పంపు. 10 లక్షలు ఇచ్చైనా సరే వాడిని మర్డర్ చేయాల్సిందే. ఓకే సుల్తాన్. ఓకే జగన్. ఏయ్! అగ్ని చూస్తా, నీ ఎత్తు చూస్తా. నా తమ్ముండి ఉరికమ్మ ఎక్కించిన నిన్ను కసి తీరా నా చేతులతో నేనే చంపుతా. మీ తండ్రిని చంపినా సరే ఇంకా కసి తీరలేదు. ఈసారి నిన్ను నా చేతులతో చంపి నాకు మనశ్శాంతి, శాంతి 2 కలగజేసుకుంటాను. అప్పటిదాకా నా ఇంటి పరిస్థితిలో విశ్రాంతి లేదు. शब्बा 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 रे इश्क ते पाकस खोरे प्यार कोरे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शब्बा 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 रे इश्क ते पाकस खोरे प्यार कोरे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे आराटम दे खोरे अनकोंडे तू करे आरे बाबा आरे आली बाबा मेरे हे 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 आरे बाबा आरे आली बाबा मेरे షర్జాలో ఎండలు బలాటు సౌతిలో మెడ్డలు బలాటు నీ ఒంట్లో సిగ్గులు బలాటు ఆవో జరా ఇధర్ జర్దాలో కిక్కులు బలాటు పరదాలో టెక్కులు బలాటు ముద్దుల్లో హద్దులు బలాటు దేఖో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా గాలిస్తా అందిందంటే మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై మొగించి గజలై పాడించి తాజాగా తారించరే ఆరే బాబా రే आली बाबा मेरे హే రే 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 ఆరే బాబా రే आली बाबा मेरे शब्बा 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 रे इश्क ते बाकस करे प्यार कोरे तस्बिकती रे आरे बाबा आरे हे हे आरे बाबा आरे
शिकारी दीपयवे पुरी డే అంతా సూర్యుని షికారి నైట్ అంతా చందుని షికారి డే నైట్ నాదే షికారి దరి చేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట లడ్కీ పులకింతల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా చిన్నచిరి అరే బాబా రే అల్లి బాబా మీరే అరే బాబా రే అల్లి బాబా మీరే ఏ షప్ప 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 రే ఇష్క్ దే బాకస్ కోరే డర్ కోరే తస్బిక్ తీరే ఆరే బాబా ఆది హే అరే బాబా రే ఆరాటం దే కోరే అనకొండే దూకరే అరే బాబా రే అంత ముచ్చుకోరే అరే బాబా రే హే అది మర్చిపోరే మీరు చూస్తున్న ఇతను మాఫియా సామ్రాజ్యానికి సుల్తాన్ లాంటి వాళ్ళకి దేవరాజు లాంటి పరమ దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి మాఫియా డాన్గా వచ్చిన రెడ్ లైన్. ఈ మాఫియా సామ్రాజ్యంలో ఇతనొక ఇంటెలిజెంట్. ఎవరి పేరు చెబితే మాఫియా సామ్రాజ్యం గజగజలాడుతుందో అతడి లైన్, రెడ్ లైన్. మూడు రాష్ట్రాల ప్రజలను ముప్ప తెప్పుల పెడుతున్న మీకు అంతటే విచిత్రంగా ఉంది మిస్టర్ సుల్తాన్. ఎవరు నువ్వు నా సామ్రాజ్యానికి వచ్చి రారాజులా పోజులు కొడుతున్నావు? నేను రావాలనుకుంటే రాక్షస మందిరంలోకైనా అవలీలగా అడుగు పెట్టగలను. ఎంత ఉన్న చిత్రం మొత్తం రైతను మట్టు పెట్టగలను. నువ్వు సరదాగా రావటానికి కష్టాలతో సయ్యాటలాడే సానికొంప కాదు. నిత్యం మృత్యు ఘోషతో మృదంగంతో నిలబడే ఈ సుల్తాన్ సామ్రాజ్యం. మరణమద్రంగమైన మాధురి దీక్ష బెడ్రూమైన నాకు ఒక్కటే. నేను తలుచుకుంటే రాక్షస మందిరంలోనికైనా అవలీలగా అడుగు పెట్టగలను. మై రెడ్ లైన్. వెల్కమ్ మై డియర్ రెడ్ లైన్. మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మిస్టర్ సుల్తాన్, ఎందుకు పిలిపించావు? నాకెన్నో పనులు ఉన్నా అన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ కలవడానికి వచ్చాను. నేను కూడా నీ గురించి చాలా విన్నాను. అసాధ్యుడు అని తెలిసే మనుషులతో నిన్ను పంపించి మరీ తీసుకొని వచ్చాను. నువ్వు ఆనందంతో పోయే రోజులు ముందు చాలా ఉన్నాయి మిస్టర్ సుల్తాన్. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. మహాత్మా గాంధీ మ్యూజియంలో బ్రిటిష్ కాలం వజ్రం ఒకటి ఉంది. దానిని నేను పొందాలనుకుంటున్నాను. నువ్వు దాన్ని సాధించి నాకు ఇవ్వగలవా? నేను తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఆ వజ్రమే కాదు ఏదైనా సాధించగలను. నన్ను అవమానపరచుకు మిస్టర్ సుల్తాన్. ఈ శక్తి సామర్థ్యాల మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడికి రప్పించాను. ఆల్ రైట్, ఇక విషయానికి వద్దామా? ఆ వజ్రాల విషయంలో నాకు చెప్పు. దానిని సాధించడానికి అనేక మంది ప్రయత్నించి విఫలమయ్యారు. అది మ్యూజియం చుట్టూ ఉండే పటిష్ట భద్రతా వలయం ఉంటుంది. అందుకను పోలీసులు దాన్ని పహారా కాస్తూనే ఉంటారు. దాని విలువ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో కోట్ల రూపాయలు పలుకుతుంది. ఓకే, దాన్ని నీకు అందిస్తే నా వాటా ఎంత? ఇవే సెపరేట్ లైన్. ఎంత కావాలైనా ఇస్తాను నీకు. అయితే 50-50. ఓకే, కానీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఆ వజ్రాన్ని సాధించడం.
మ్యూజియం చుట్టూ పోలీసులు అనుక్షణం పహారా కాస్తూనే ఉంటారు. ఏ మాత్రమైన అనుమానం వస్తే తను కాల్చినట్టు కాలుస్తారు. మిస్టర్ సుల్తాన్, పరమశివుడే కాదు పరమ కిరాతకంటే వచ్చినా ఈ రెడ్లైన్ టచ్ చేసే మనగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు. యు నో సంథింగ్. అంత తేలిగ్గా సుల్తాన్ కాల్చిపారేయడానికి రెడ్లైన్ పిట్ట కాదు. పిడికి వచ్చి ఇతరుల మీద పడ్డా, పిడికి మీద పడ్డా ఇతరులకే ప్రమాదం. బహుత్ అచ్చా. నాకు ఇప్పుడు నీ పైన పూర్తి విశ్వాసం ఉంది. నువ్వే దాన్ని సాధించగల మనగాడు అని నీకు ఆ పనిని అప్పగిస్తున్నాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే. జింగు జింగు చీర కోరంగి కొంగు జార నీ పొంగి వంగి చూడ కంగారు గుందిరో. కొంగు దొంగరారా ఈ గంగ పొంగులారా బంగారు వెంక తీర కాపాడమందిరో. చెంగుమనే చెంగునిలా చేపట్టరో రంగులలో సంగతులే రాబట్టరో రంగేలి రంగాలు చూపెట్టరో. రంగు రంగు జాణ నా నంగ నాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి. అరే సంబరంగరాన సంపెంగ సొంపుకోన కంగారు హాయితేన చంగావి ఛాయకి. పడుచు ఎదే పొడుపు కథై కవ్విల్చరో తొడిమనడు తడిమి మరి నవ్విల్చరో సింగారి సిగారి చిక్కాలిరో. జింగు జింగు చీర కోనంగి కొంగు జార నువ్వు పొంగి వంగి చూడ కంగారు గుందిరో. కళ్ళు అల్లుకుంటూ గుల్ల గుల్ల చేసే ఈ అల్లరేందిరో. చిత్త జల్లే పడి చిత్తు కాదా పడి ఇల్ల బండారం బండార అయ్యిందిరో. ఉల్లి రేకులన్నీ కిల్లాడి సోకులన్నీ ఒలిచి ఒలిచి కళ్ళు కాటెక్కుతున్నవే. ఉడుపు చల్లార్చవా ఉడుపు చెల్లించవా కన్నె కారంతో మమకారం జోడించవా. ఈ పట్టుతో మతే పోగొట్టనా రంగు రంగు జాణ రంగనాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి. జింగు జింగు చీర కోనంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారు గుందిరో. నీ సిగ్గు సంతకెల్ల నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా. చురుకు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి రేగగా. పక్క పక్కకొచ్చి నా పైట గాలి పీల్చి నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో. సత్తువంతా చెల్లే మత్తు మందే జల్లే సోకు వాకిట్లో స్పృహపోతే గొడవేనయ్యో. మై కాలాలో ఇదే మాలోకమో అంతే మరి అదే చెలిగారడి జన్మంతా ఈ మధ్య ఉంటే సరే. జింగు జింగు చీర రంగి కొంగు జార వంగి వంగి చూడ కంగారు గుందిరో. అరే
సంబరంగరాన సంపెంగ సొంపుకోన బంగారు కాయితేన చంగావి ఛాయకి చెంగుమనే చెంగునిలా చేపట్టరో తొడి మనడు తడిమి మరి నవ్వించరు రంగేలి రంగాలు చూపెట్టరో రంగు రంగు జాణ నా నంగ నాచిమైన నీ హంగు దోచుకోన నా రంగ నాయకి జింగు జింగు చీరక్కో నంగి కొంగు జారాను వంగి వంగి చూడ కంగారు గుండిరో రాత్రి అయినా నాకు సినిమా చూసి వచ్చిన ఆ సినిమాలో బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ చెప్పేస్తాను మా వాడిని వస్తాడు అంత లేటుగా. తరం మారినా తత్వం మారలా, ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించుకుని బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ళ లైఫ్ ఉంటుంది. కాదు కూడదు అడ్డంగా ఎదిగేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా, జనాన్ని తొక్కేస్తా అని కొవ్వు బలిసి తల ఎగరేస్తే తలకాయ కోస్తా. నేను ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్టోజర్ని రారా. ఏంద్రా ఒంటి హెల్ప్కి ఒంటి మూత పిడాలుగా ఏంట్రో అదో అడవిలో ఉన్న ఆకులు తినేమన్నా బతకాలని కోరుకుంటున్నావా? ఆకులు తిని బతకడం నాకేరా 3 పూట్ల నవరసాలతో నవనవనవనవలనే భోజనం మహారాజు భోజనం తింటాను. అవునులే, ఓసిగా వచ్చే ఫుడ్ ఆ పాపిస్ట్ పట్టు నిండా నిండి బాబర్కి ఎందుకు వస్తుందిరా సామ్య, కష్టపడి కడుపు నిండా తింటున్నా. అదే కడుపు పొద్దున్నే లేచి పొద్దుపోయే వరకు కళ్యాణ మండపాల చుట్టూ తగ పని చేస్తున్నావంటగా. కళ్యాణ మండపాలు నాకేంట్రా, నిన్ను ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఈ ఊళ్ళో జనాల్లో కలిసి రోజుకు 4 ఎత్తులు తిని అటు ఇటు పొర్లుతున్నావంటగా. మరీ అంత ఎగతా చేయబాకరా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, ఎంత తింటాం అంత పుణ్యం వస్తుంది. ఇదిగో టన్నులు తింటే పుణ్యం కాదు, ఆడదానికి నెలలు తిని నాకు పట్టొచ్చుద్దురా నీకు. నేను ఎన్టీఆర్ సినిమాలో అడవి రాముళ్ళు ఎన్టీఆర్ లాగుంటా, నా వెనక శ్రీదేవి లాంటి అమ్మాయిలు వెనక అలా అనుకోగలరు. అప్పుడు అచ్చం మాంగారు సినిమాలో బాబు మోహన్ గారు ఉన్నట్టున్నావురా. అరే బాబు నీకు దండం పెడతా కానీ నన్ను అంత తేలిగ్గా తీసేయరా బాబు, ఎందుకంటే నాకు బాగా అన్నం తేపోయినా బాగలేదు, నా గ్లామర్ తగ్గకూడదని అట్టున్నారా నాయన. నీ గ్లామర్ పెరగాలంటే నేను చెప్పినట్టు చేయరా. బాబు ఏం చేయాలి చెప్పరా. అదే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేయాలో చెప్పు. సంతూర్ సబ్బు బదులు రోజు ఆవు పేడతో 5 సార్లు స్నానం చేయరా. ముఖానికి ఏం చేయాలి చెప్పు. పాన్స్ పౌడర్ బదులు ఇటుకరాయి పొడితో పూసుకోరా. అవునా, అది కూడా ఆ జుట్టుకి రోజు 1/2 కేజీ మడ్డామదం పూసుకోరా. వీడేంద్రు కుక్కర్ తగిలిన కోడాలు పడిపోతున్నాడు. చెప్పరా నాయన. నీ ముందు ఇవన్నీ వాడేవంటే నీ ముందు సినిమా హీరోయిన్లు కూడా దిగదులిపోయారా. అవునా, అయితే అలా ఉంటానైతే నేను అనేది అంత ఇచ్చేసావురా. రే నేను నల్లగా వెళ్ళిపోవాలి, నేను అందగాడిని కాదని నన్ను అటు చేస్తా. నిన్ను అసలు దన్నగారా అంతం కాదురా, నేను చేస్తాను నిన్ను. ఇప్పుడు
నువ్వు మాత్రం అన్నానికి మారుపేరుగా ఉన్నావురా నువ్వు. అబ్బాయి నీ ఎదవ మాటలని నా మూడంతా పాడైపోయింది, కానీ నాకు మాత్రం ఒక సాధన చేయాలనుందిరా. అబ్బా ఏంటి రాదు, నువ్వే కాదు నేను కూడా అమ్మ ఒక అమ్మాయి అమ్మాయిలు కాదేడా, సుల్తాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టి మక్కెళ్ళి ఎరగదీస్తా. ఆ తర్వాత సంగతి చూద్దాంలే, ముందు అమ్మాయితో ఆడుకుందాం. నేను ఆడుకుంటాను, నువ్వు వెళ్ళు. అదే పాట పెట్టు, రోజు పెట్టుకున్నాను. ఏం పిల్ల పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, ఓ మావా పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి పులుసు మరిగేదాకా సరసమాడిపోయాడే. బావొస్తే మావొస్తే నమస్తే, వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా గిల్లేస్తా, ఆకిస్తా బక్కిస్తా తోడొస్తే, తోడొస్తా కేసిస్తా వెళ్ళండి ఒగ్గేస్తా. చింతామణి చిట్కాలే చూపిస్తా రావయ్యా, పాల పుంతలో తానాలు సోకు సంతలో దహనాలు, దూల్ దగదగా కోల్ కొలంబస్, దగదగా కోల్ కొలంబస్. బావొస్తే మావొస్తే నమస్తే, వచ్చేస్తా మెచ్చేస్తా ఆకిస్తా బక్కిస్తా తోడొస్తే, తోడొస్తా కీసిస్తా. జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా, జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా. ఓ మావా ఏం పిల్ల ఆ ఈడి కుర్రోడు ఈ ఈడికొచ్చాడు, ఓ మావా ఆ ఈడి కుర్రోడు ఈ ఈడికొచ్చాడు, జారుబడు లాగబోయి జోవగారిపోయాడు. అందంలో ఐశ్వర్య రాయిని ఏం చూపు ఏం షేపు ఏం కైపు నీ ఊపు, కుల్కుల్లో తల్పుల్లో సిల్కుని సాగిస్తా సోకుల్లో షేకిస్తా ర్యాపుల్లో, కాలేజీ కుర్రోళ్ళే డ్యామేజీ లేనోళ్ళే, వాటలో లావాలు మూవాటలో కావాలు, దూల్ దగదగా కోల్ కొలంబస్, దగదగా కోల్ కొలంబస్. బావొస్తే మావొస్తే నమస్తే, వచ్చేస్తా మెచ్చేస్తా ఆకిస్తా బక్కిస్తా తోడొస్తే, తోడొస్తా కీసిస్తా. జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా, జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా. ఓ మావా ఏం పిల్ల ఆంధ్రాలో మందు లేదు, ఎడబాయ్ యానాలో స్టాకు లేదు, ఓ మావా ఆంధ్రాలో మందు లేదు, యానాలో స్టాకు లేదు, కిక్కు మీద కిక్కెక్క పక్క మీద సొక్కుంది, నోటిస్తే ముద్దిస్తా మురిపిస్తా, వందిస్తా వెయ్యిస్తా చెక్కిస్తా క్యాషిస్తా, గోల్డ్ ఇస్తే వాటేస్తా చోటిస్తా, రింగిస్తా గాజిస్తా చైనిస్తా పోషిస్తా, నీ ఆస్తి నాకిస్తే రాకి కుర్రో ఈ కేసు కాకుటైలు రో నా ఫేసు, అదూల్ దగదగా కోల్ కొలంబస్, 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 అదూల్ దగదగా కోల్ కొలంబస్. వెల్కమ్. చెప్పిన పని ఏం చేసావు దేవరా?
దేవరాజ్. ఎంత కావాలో సరుకు చెప్పు, పంపిస్తాను. ఈ రాత్రికే పంపించు. ఈ రోజు ఎంత పంపించమంటావు? ఒక లారీ సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పటికి సరిపోతుంది. ప్రజలు ఇప్పుడిప్పుడే మన సరుకుకి అలవాటు పడుతున్నారు. ఓహో, అద్భుతం. ఇలాగైతే మనం కోట్లు సంపాదించుకోవచ్చు. వారు మత్తులో తూగి మైకం కమ్మినప్పుడు మనం కోట్లు సంపాదించుకుంటూ ఆనందపడవచ్చు దేవరాజ్. అంతేకాదు, ఈ మత్తులో నేరాలు ఘోరాలు చేస్తారు. ఆ నేరాలను మనం తట్టుకోవడానికి ఇదే కొనసాగితే సరిపోతుంది. ఓకే, ఆ ఆశయం నెరవేరితే ఈ రాష్ట్రానికి నిన్ను ముఖ్యమంత్రి చేస్తాను. ముఖ్యమంత్రివా? ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. నిజం దేవరాజ్. నా కళ ఏంటంటే ఈ భారతదేశాన్ని నేను శాశ్వతం చేసుకుంటాను, అధికారాన్ని చేకూర్చి పెడతాను. ఏమిటి ఈరోజు చాలా వింతగా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ దేశానికి రారాజువా? ఏమన్నా రిగ్గింగ్ చేసి ఎమ్మెల్యేగా గెలవటం అనుకుంటున్నావు? ఎన్నికల్లో నిలబడాలని అవసరం లేదు దేవరాజ్. ఇప్పుడు విదేశీ గుడారాలతో చేతులు కలిపి అడ్వాన్స్ తీసుకున్నాను. అడ్వాన్సు బేరము అంటూ ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నావు. మతిపోతుంది. అర్థమయ్యేటట్టు చెప్పు దేవరాజ్. ఇప్పుడు ఈ దేశంలో ప్రజానాయకులు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించాలని విరవిగుతున్నారు. కానీ వెనకొస్తున్న ప్రమాదం వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజలకు చిన్న విజయమే చాలా గొప్పగా భావిస్తారు. ఈసారి ఏదైనా కష్టం వస్తే ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు. మనం సృష్టించే అల్లకల్లోనికి ఈ ప్రభుత్వమే పడిపోతుంది. అంతేకాదు, పాకిస్తాన్ సమయంలో యుద్ధం ప్రకటిస్తుంది, ఈ భూమిని స్వాధీనం చేసుకుంటుంది. అప్పుడు ఈ భారతదేశం ఆధీనం అవుతుంది. అప్పుడు ఈ దేశానికి నీకు అధికారాన్ని చేకూర్చి పెడతాను. ఈ పథకం అమోఘం, తెలివి అద్భుతం. అప్పుడు నన్ను పట్టుకున్నాం అనుకున్న ఈ ప్రభుత్వము పతనం అవుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా పతనం అయ్యేటప్పుడు ప్రభుత్వాన్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నా తలపైన 10 లక్షలు ప్రాణంగా పెట్టిన వీళ్ళు నన్ను పట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని కూలుతూ ఉంటే పరమానందంగా ఉంటుంది. అద్భుతం. ఒక్కసారి మన దేవరాజుని ఆహ్వానించి సరస శృంగార ఓపలతో ఒక్కసారి మరిమరిపు కనిపించాలా? వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా మనోహరి మనోహరి ఎరినెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవా లేసి కళ్ళు ఉన్న ఎంతులంత చేరి వెంట పడితే కిందకున్నది ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా
మెదై ఒళ్ళంత తుళ్ళింతై వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిత్తరివి తీరా తీరా విప్లవం వర్ధిల్లాలి, విప్లవకారులు వర్ధిల్లాలి. భూస్వాముల దౌర్జన్యానికి, ధనవంతుల అహంకారానికి మెట్టుపై మెట్టు ఎక్కిన దౌర్జన్యకాండను భూస్థాపితం చేయడానికి ఒక విప్లవ జ్యోతి, ఒక విప్లవకారుడు ఆశాదీపమే వెలిగాడు. అతడే నరసింహ, విప్లవ సింహ, నరసింహ. తిరగబడుతోంది, ధనం ఉలికి పడుతోంది, పెత్తనం గంగ బెర్రులెత్తుతోంది. ఇది మరో పొత్తు పొడుపు, ఈ తరం గుర్తు ఎరుపు, ఎరుపు ఎరుపు ఎరుపు. స్వాతంత్ర్యం వచ్చింది, వచ్చింది వచ్చింది, జాతి పరుగు హెచ్చింది, హెచ్చింది హెచ్చింది. అయితే అది నిరుపేదలకేమిచ్చింది, ఏమిచ్చింది ఏమిచ్చింది. ఆకలి మంటకు మరిన్ని సమిధలు, పూరి గుడిసెలకు మరిన్ని కంతలు, నోళ్లకు సంకెళ్ళు, కడగళ్ళు కన్నీళ్ళు. అంతే అంతే అంతే. జనం తిరగబడుతోంది, ధనం ఉలికి పడుతోంది. ఓటు హక్కు వచ్చింది, వచ్చింది వచ్చింది, ఎన్నికలను తెచ్చింది, తెచ్చింది తెచ్చింది. ఆ ఫలితం ఎవరికి చేజిక్కింది, ఎవరికి ఎవరికి ఎవరికి. అర్మిట్ల శరాబులకు, పదవుల బేహారులకు, లంచగొండి చెంచాలకు, దగాకోరు దాదాలకు. అంతే అంతే అంతే. జనం తిరగబడుతోంది, ధనం ఉలికి పడుతోంది. ఈ విప్లవానికి వెలుగు దివ్యలమైన మేము ఈ పోరాటంలో ప్రాణం త్యాగం చేస్తాము, త్యాగం చేస్తాం. మా ఈ పోరాటంలో ప్రాణానికే ప్రాణం, ప్రాణానికే ప్రాణం ఇస్తాం. ఇస్తాం. ఈ పోరాటంలో మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం, మా ప్రాణాలను ఇచ్చేస్తాం. ఈ పోరాటానికి తల్లి లేదు, తండ్రి లేడు, చెల్లి లేదు, విప్లవమే మా జీవితం. అన్నా సిరిపురం జమీందారు సిరిపురం జమీందారు కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకొని జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా చేస్తున్నాడంట. వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పినా. అవునా అన్నా,
అయితే వాడి ఫ్యాక్టరీని భూస్థాపితం చేయమంటావా, లేక వాడి తల నరికి నీ పాదాల ముందు పడేయమంటావా? ఫ్యాక్టరీని నాశనం చేస్తే కార్మికులు నాశనం అవుతారు. అలా జరగడానికి వీల్లేదు. అలాగని వాడిని చంపడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ప్రాణాలు తీయటం మన అభిమతం కాదు. అయితే సరే అన్న, నీ ఆజ్ఞను అక్షరాలు అమలు పరుస్తాం. ఈ రాత్రికి వాడి ఇల్లు కొల్లగొట్టండి. ఆ సంపదను మన కార్మికులకు సమానంగా పంచండి. ఈసారి కార్మికుల జోలికి వస్తే వాడి ప్రాణాలు తీస్తానని ఆ మాటగా చెప్పండి. తెల్లవారేసరికి పని పూర్తి చేస్తామన్నా. మరొక్క విషయం విక్రమ్, కల్లపల్లి జమీందార్ చేసే అక్రమాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. వాడంతా చూడండి. అవునన్నా, వాడి కామదేహానికి రోజుకొక ఆడపిల్ల మంట కలిసిపోతుంది, కేవలం మంట కలిసిపోతుంది. అదేమని అడిగిన బడుగు జీవులను చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీస్తున్నాడు. ఏయ్, విక్రమ్, వాడు బతకడానికి వీల్లేదు. వాడి నిదుట ఏం రాశాడో ఏమో మనకు తెలియదు, కానీ వాడి జాతకం నేను రాస్తాను. వాడి చావు నా చేతుల్లోనే ఉంది. రక్తానికి రక్తం మన సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం మన సమాధానం. అయితే వాడి ఊరి ప్రజల ముందు వాడిని హతమార్చమంటావా, లేక వాడిని కుక్కని ఈడ్చుకొచ్చినట్లు ఈడ్చుకురమ్మంటావా? అక్కర్లేదు విక్రమ్, వాడి పాపిష్టి జీవితానికి మరణ శాసనం నేను ముగిస్తాను. అలాగే అన్నా. మరొక్క విషయం విక్రమ్, చిలకలూరి బేట చింతామణి అమాయకులైన జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తుంది. వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పిరా. హలో కామ్రేడ్ నరసింహ, గుడ్ మార్నింగ్. ఓ మై డియర్ కామ్రేడ్, ఎవరు? ఏం పని మీద వచ్చావు? నా పేరు కుమార్. నేను ఈనాడు డైలీ పేపర్ జర్నలిస్టుని. మీ ఇంటర్వ్యూ కావాలి. మీకేమైనా అభ్యంతరమా? పత్రికా విలేకరు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేనేం రాజకీయ నాయకుడిని కాదు. ఒక సిద్ధాంతం కోసం ప్రజారణ్యాన్ని వదిలి మహారణ్యంలో బతుకుతున్న ఒక మహర్షిని. అందుకే కామ్రేడ్, మీ భావాలు అనుభవాలు తెలియజేయాలి. మీ సిద్ధాంతం వెనుకున్న పవిత్రమైన ఆశయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలి. పరాయి పాలన అంతమంది 69 సంవత్సరాలు దాటిపోతుంది. దానికోసం స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఈ ప్రభుత్వం గాని, ప్రజానాయకులు గాని, అట్టడుగున జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల కోసం ఒక్కరోజైనా ఆలోచించారా? అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది. కొన్ని కోట్ల రూపాయలు కేటాయించింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పథకాలు ప్రవేశపెట్టింది. పార్టీ పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. పార్టీలోని కాంట్రాక్టర్ల కోసం. అంటే మీ తిరుగుబాటు ప్రభుత్వం మీద, పెట్టుబడిదారీ వ్యవస్థ మీద? నా ప్రజల కోసం అన్యాయం చేస్తే ప్రభుత్వం ప్రతిపక్షం అన్న ఏ వివక్షత నాకు లేదు. అధికార దుర్వినియోగం చేసి అట్టడుగున జీవిస్తున్న ప్రజల కోసం ఈ నరసింహం ఉగ్ర నరసింహుడు అవుతాడు. అందుకే వాళ్ళకు ఆయుధాలతో సమాధానం చెప్తాం. అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీరే శిక్ష విధిస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? మీరు చేసేది తప్పని, నేరమని మీకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? నేను చేసేది నేరం కాదు. పచ్చ నోట్లతో ప్రభుత్వాన్ని చేసేస్తున్న ఈ ప్రజాప్రతినిధులకు ఈ నరసింహం బుద్ధి చెప్తాడు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. పెగ్గు మందు కోసం, 100 రూపాయల నోటు కోసం పవిత్రమైన ఓటు హక్కు నమ్ముకునే ఈ ప్రజల్లో నువ్వు కోరుకునే చైతన్యం వస్తుందా? వచ్చి తీరుతుంది.
బాధలు భరించి అవమానాలు సహించి ఒకనాటికి వాళ్ళకు ఓర్పు నశిస్తుంది. అణుగుమణిగి ఉన్నాయి వాళ్ళ ఆత్మనాదాలు ఒక్కసారిగా పెళ్ళుకి, అప్పుడు వాళ్ళ తలలు బంతుల్లా దొర్లుతాయి. నువ్వు ఉగ్రవాదివని, విప్లవం పేరుతో ఎంతో మందిని హత్య చేస్తున్నావని ఈ ప్రభుత్వం నీ మీద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ముద్ర వేసింది. అందుకు మీ సమాధానం? నువ్వు కనిపిస్తే కాల్చి చంపమని ఆదేశాలు కూడా జారీ చేసింది. అందుకు మీ సమాధానం? ఇప్పటికీ నీ మనసులో మాట బయట పెట్టావా అగ్ని కుమార్? అంటే నేనెవరో తెలిసే ఇంతసేపు నాతో మాట్లాడావా నరసింహ? మిస్టర్ అగ్ని కుమార్, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు అనుకున్నది జరగదు. ఎందుకంటే ఇది నా సామ్రాజ్యం. ఆజ్ఞలేనిదే చెట్టైనా గాలి వీచదు, చెట్టైనా కోత పెట్టదు. మిస్టర్ నరసింహ, ప్రాణాల మీద ఆశ ఉంటే లొంగిపో, లేదంటే నా గురించి తెలుసుగా, నిన్ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతాను. మీద కురికే కొదమ సింహం జూలు విరించి కొదమ సింహంలా జూలు విరిస్తే ముందుకు సాగితే నువ్వు వచ్చిన, నీ డిపార్ట్మెంట్ వచ్చినా ఈ నరసింహం ఏమీ చేయలేరు. డై మిస్టర్ నరసింహ. తప్పించుకోవచ్చు నరసింహ, ప్రతిసారి తప్పించుకోలేవు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ ఎమ్మో ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము, బావయ్యో బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రిరయ్యో, ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. గోలేమో రాగం తీసే ఈ రాసలీలేమో ప్రాణం తీసే, చదువే ఆనందం అయినా పరువే గోవిందం. యమగుండ ఇతగాడే బతికుంటే జతగాడు చలి చుక్కల గిలిగింతకు పులకింతలు నిన్ను పిలిచిలే, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం.
నన్ను మాయ మస్కా కొట్టి నేనెళ్ళన గాలి జట్కా ఎక్కి అదిగో ఆకాశం తారా సఖితో సావాసం మన ఇద్దరి కసి ముద్దుల రసమద్దుల వింటే నిదరోయిన తొలి జన్మల సొదలిప్పుడు పొదలడిగెలే నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం ఓయమ్మో ఓపరాల గుమ్మో ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో బావయ్యో మంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రిరయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నాయకుల మీద నీ కన్ను పడిందో ఆడటానికి నీ కళ్ళుండో ఆడటానికి నీ ఒళ్ళు ఉండదు. జాగ్రత్త. సీరియస్ ఏమి లేదు, ఎండమూరి కథలు చదువుకుంటున్నా ఉన్నానులే. ఎందుకంటే తమరు వచ్చి చాలా రోజులైంది కదా, అందుకని. ఏ అంటే నేను వేస్తాను కదా. అందుకేగా 3 రోజుల నుంచి కనిపించకుండా ఇప్పుడు కనిపించావు. ఏంటో అంత ముఖ్యమైన పని? నేను ఫీల్ అవుతానా? నేనేం ఫీల్ అవ్వను. ఏంటో చెప్పు. అవుతావేనా ఆలోచిస్తున్నాను. ఏమనుకో కదా. అనుకోనని చెప్పాను, చెప్పమన్నాను. ఈ 3 రోజులు ఒక క్షణమైన నన్ను వదలకుండా ఒక అమ్మాయి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిందిలే. ఇదిగో చంపేస్తాను. ఎవరు నన్నా? నిన్ను కాదు, దాన్ని. ఇంతకు ఆ కలల సుందరి ఎవరు? ఉండలే. ఇదిగో దాన్ని చంపేస్తాను. ఎవరు అది చెప్పు. ఉందలే రమ్య అని, కోయల కన్నా కోమలాంగి. నువ్వు నా ఎదురుగా లేకపోయినా నా హృదయం నిండా నిండి ఉండవు. అనుక్షణం నీ అనుభూతులతో తీయని జ్ఞాపకాలతో ఐ లవ్ యూ. అసలు నమ్ము రమ్య, నేను చెప్తుందో నిజం, నిజానికి నిజం. బతుకుతున్న కార్తీక దీపంపై ఒప్పుల సొమ్ము రేగుతున్నవని నీ వయ్యారులపై. ఇదిగో కాళిదాసులా కవిత్వం చెప్తే కరిగిపోతాననుకున్నావా? ఈ ప్రేమదాసి ముందు ఆ కాళిదాసు కవిత్వం ఎందుకు పనికిరాదు. అయితే నువ్వు కూడా ఒక ప్రేమ వాక్యం ఏదైనా చెప్పచ్చుగా. చెప్తాను కానీ నాకు ఒక కండిషన్ ఉంది. ఏంటిది? చెప్పనా? చెప్పమనే చెప్తున్నా. అక్షరానికి ఒక ముద్దు, అధ్యాయానికి ఒక నాకు సిగ్గేస్తుంది, అలాంటి పనులు వద్దు. వెన్నెల విరిచినట్టు కుసుమంతో అందమైన ఈ పెరునవ్వు చూస్తుంటే నాకెందుకు మొత్తెక్కి మరో లోకానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. విజయ్, నేను ఆవేదనలో ఉన్న దాన్ని నిన్ను చూస్తుంటే నా మనసు చాలా సంతోషంగా ఉంటుంది. విజయ్, భయమెందుకు రమ్య, నీకు నేనుండాను. అనుక్షణం నేనుగా తోడుగా నేనుండాను. ఆ మాట చాలు విజయ్, సంతోషంగా ఉండిపోతాను. డోంట్ వరీ డార్లింగ్, నా బాధ్యత నేను స్వీకరిస్తాను. నీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఇక నువ్వు నిశ్చితంగా ఉండు. వాడెవడో, వాడు ఎలాంటి వాడైనా సరే వాడిని పట్టుకొని ఎక్కించే బాధ్యత నా మీద నీకు నమ్మకం లేదా? అయ్యో, నీ మీద నమ్మకం లేకుండా ఇంకా నాకెవరి మీద ఉంటుంది? సంతోషంగా ఉంది, సరేనా? అంతేనా? కాలక్షేపంతో కబుర్లు చెప్తావా లేకపోతే ఏమన్నా? మరి ఎలా చెప్పాలో చెప్పు నువ్వే. గుండెల్లో కరిగిపోతున్న గోదావరి వెన్నెల నా ప్రాణమే సుస్వాగతంగా. ఓకేనా?
సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నడిరేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చింతనుంటే చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురెప్పుడు రాలదుగా పచ్చనైన ఆశలకి ప్రేమే పందిరై బ్రతుకే విరపూసే వేళ మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది హా నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా నీ జీవితం ఎడబాటి వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా తడబాటే నరతనగా నీ నడక నన్ను వెతికి రాదా సంకోచం తీర్చగా ముద్దు బాస చేస్తున్నా సంతోషం సాక్షిగా మూక భాష వింటున్నా నీలో లీనమై నేనే నీవనిపించేలా మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది